నమస్తే. ఇవాళ కొద్దిపాటి ఖాళీ దొరికితే టీవీ చూస్తూ కూర్చున్నా. ఒక మేజర్ రిటైర్డ్ ఆర్మీ, అతని భార్య కల్నల్ రిటైర్డ్ ఆర్మీ. దేశం కోసం తమ యవ్వనం అంతా కూడా పూర్తి చేసి, వాళ్ళు తూర్పులో ఉంటే వాళ్ళు దక్షిణంలో ఉన్నారట, వాళ్ళు ఉత్తరంలో ఉంటే వాళ్ళు పశ్చిమంలో ఉన్నారట. వాళ్ళ సర్వీస్ అంతా రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న ఒక ప్రదేశంలో చాలా కష్ట నష్టాలు కోర్చి ఒక ఇల్లు కట్టుకున్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. ఇది ఒక ఎపిసోడ్. రెండోది, ఇంకో పట్టణంలో 20-25 సంవత్సరాల నుంచి, అది ఎవరి స్థలమైనా ఏదైనా, తినడానికి కూడా తిండి లేకుండా ఉన్న కొంతమంది అమాయకులు వాళ్ళకు ఉన్నంతలో అప్పో సప్పో చేసి ఓ ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి ఒక సెంటిమెంటల్ రిలేషన్ ఏర్పాటు చేసుకొని అక్కడే జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు రోజు పని చేసుకుంటున్నారు. నేను ఇదేదో రాజకీయానికో ఇంకో దానికి అనడం లేదు. ఎవరు చేసినా, ఏ ప్రభుత్వం చేసినా, ఇప్పుడు ఏకాఏకిన జీవితకాలం అంతా దేశం కోసం సమర్పణ చేసినటువంటి ఆర్మీ వాళ్ళని, కడుపు నింపుకోవడానికి నిత్యం పని చేసుకుంటున్న అమాయకులని ఏకాఏకిన ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఖాళీ చేస్తారా, చస్తారా అని బయటికి పంపించే ప్రయత్నాలు నిరంకుశంగా, కొంత కఠినంగా జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు సమర్థనీయం అనేది ఒకటి. డెవలప్మెంట్ అని అంటున్నారు. డెవలప్మెంట్ ఈజ్ 2 types: డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇవాళ ఉన్నదాన్ని ఇలాగే ఉంచుతూనే దానిపైన కొత్తగా నిర్మాణం చేయడం సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇవాళ ఉన్నదాన్ని ధ్వంసం చేస్తూ దానిపైన డెవలప్మెంట్ చేయడం డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్. మహాత్మా గాంధీ విగ్రహం కడతామన్న వాళ్ళకి మహాత్మా గాంధీ అన్న మాటలే నేను సూచిస్తున్నా. భారతదేశం స్వతంత్రాన్ని పొందిన వెంటనే మహాత్ముడు అన్న ఒక మాట ఏంటంటే, మీరు కొత్తగా ఏం చేయకున్నా పర్వాలేదు, జీవనాలు అర్పణాలు చేయకున్నా పర్వాలేదు, సమయం కేటాయించకున్నా పర్వాలేదు, సమాజోద్ధరణ చేయకున్నా పర్వాలేదు, మీ ముందు తరం నుండి మీకు ఎలాంటి ప్రకృతి మీకు అందజేయబడిందో ఆ ప్రకృతిని యథాతథంగా అలాగే మీ తర్వాత తరానికి అందజేయండి. ఇది మహాత్ముని మాట. ఇప్పుడు అలా జరుగుతుందా? మంచా చెడా అనే చర్చలోకి నేను వెళ్ళను. నాకు ఇంకొక ప్రధానమైన సందేహం ఏంటంటే, అది ఒకవేళ కనుక ప్రభుత్వము అయినట్టయితే, ఇది నేను ఏ ప్రభుత్వాన్ని, రాజకీయాల గురించి మాట్లాడడం లేదు, ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడుతున్నా. వ్యవస్థలను లోపాన్ని, నాకు అనిపించిన లోపాన్ని చెప్తున్నా. అసలు అందులో నిర్మాణమైనప్పుడు ఎందుకు ఆపలేదు? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? కరెంటు బిల్లు కట్టి ఎందుకు కట్టించుకున్నారు? కనెక్షన్స్ ఎందుకు ఇచ్చారు? వాటర్ కనెక్షన్లు ఎందుకు ఇచ్చారు? మున్సిపల్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? అసలు ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి యొక్క అధికారుల మీద చర్యలేవి? అసలు వాళ్ళని కదా పనిష్మెంట్ చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఎవరు బలవుతున్నారంటే, చిట్ట చివరికి అప్పో చేసి ఇల్లు కట్టుకున్నాడు సఫర్ అవుతుండు. రాజకీయ నాయకులు పబ్బం వాళ్ళు బాగానే ఉంటున్నారు. వాళ్ళకి అవసరమైతే కమిషన్లు వస్తాయి. వాళ్ళు ద మోస్ట్ సేఫెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద ఇండియా టుడే ఈజ్ పొలిటీషియన్స్. మోస్ట్ సేఫెస్ట్, వితౌట్ ఎనీ ఎలిజిబిలిటీ. అసలు ఏం అర్హత అవసరం లేదు, ఏది లేదు. కేవలము తిరిగి అర్హత లేకున్నా వాక్చాతుర్యం ఉంటే బతకగలిగే ఒకే ఒక ఫీల్డ్ ఏదైనా ఉందంటే నాకు సంబంధించిన రాజకీయం. సరే, అది పక్కకు పెడదాం, అది వాళ్ళ అదృష్టం, సంపాదిస్తున్నారు, నేను అనడం లేదు అని కూడా. కానీ అధికారుల సంగతి ఏంది? అధికారులు ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చిన అధికారులను పనిష్మెంట్ చేయాలి, డిస్మిస్ చేయాలి కదా. అది ఎందుకు చేయడం లేదు ఒకసారి విజ్ఞులు ఆలోచించాలి. థ్యాంక్ యూ.